దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేవుని సన్నిధిని మొరపెట్టాలని, దేవుణ్ణి చేరుకోవాలని మనము ఈరోజు ఎంతవరకు దేవునితో కలిసి ఉంటున్నాం, దేవునితో సహవాసం ఎలా చేస్తున్నాం, దేవుని ప్రేమను ఎలా పొందుకుంటున్నాం, దేవుడితో సహవాసము ఎలా చేస్తున్నాం. ఇక లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల మన యేసయ్య మనల్ని ప్రేమించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఉన్నతమైన స్థానానికి మనల్ని తీసుకువెళ్ళాడు. సాత్వికముతో, నెమ్మదితో మనల్ని పెంచాడు. దీనత్వంతో మనల్ని బలపరిచాడు. నీ బలహీనతందు నా బలము పరిపూర్ణమగుచున్నదని చెప్పి ఆదరించాడు. అలాంటి ఆదరణ ఆయన నామంలో దొరుకుతుంది, ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆయన సన్నిధిలో శ్రేష్టమైన శాంతి నెలకొంటుంది. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్ము సిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఎంత భక్తుడు యొక్క భక్తి పరవశము, దేవునితో ఐక్యత కలిగి జీవించాలని, దేవుని ప్రేమను పట్టుదలతో పెంచుకోవాలని ఎంత ఆశపడుతున్నాడంటే, ఇక వచనములో నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని దర్శించుటకు నా హృదయము ఆతురపడుచున్నది. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ దీన మనసు వైపు నడిపిస్తుంది, ప్రశాంతతను తీసుకొస్తుంది, శాంతిని తీసుకొస్తుంది, ప్రశాంతతలో మనల్ని నడిపిస్తుంది. చూడండి, యేసయ్య మనకి విధేయత నేర్పించాడు. విధేయతలోను ప్రయాణిస్తున్నప్పుడు మనల్ని ప్రేమానుబంధాలు ఆదుకుంటాయి, ఆదరణ శిబిస్తాయి. యెహోవా మందిర ఆవరణము అంటే ఆయన సన్నిధిని అంతగా అపేక్షించినప్పుడు, ఆశతో ఎదురు చూచినప్పుడు, జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయము ఎంత దేవుని సన్నిధి అంటే ఎంత ఆశపడాలంటే, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, కృంగిపోవటం, నిరాశ, నిస్పృహలో బంధించబడినప్పుడు అది నిన్ను దేవునికి దూరము చేయటానికి వీలు కాదు. చూడండి, ఆదాము అవ్వకి 4 గంటల పూట దేవునితో కలుసుకునే భాగ్యము, పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషను ఉన్నదా వాళ్ళతోని? వాళ్ళు పండు తినటం, దేవునికి దూరం అయిపోవటం, ఏదైనా వనంలో గెంటి వేయబడటం, వద్దు అన్నది అవిధేయతతో చేయటం, దేవునికి దూరం అయిపోవటం అని చూస్తాం. అయితే యేసు క్రీస్తుతో కలిసి బంధము ఏర్పడ్డది మనకి. యేసుక్రీస్తుతో ఐక్యత, బలము, బంధము మనకి దొరికింది. కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనందరికీ క్షమాపణ కలిగింది. దేవుణ్ణి చేరుకోగలిగాము, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము, దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాము. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా మన దగ్గరికి ఆయన వచ్చి మనల్ని బలపరిచాడు. అంటే గొర్రెపిల్ల యొక్క స్వభావము,
ఈరోజు దేవుని సన్నిధిలో ఎలాగ మనము నడుచుకోవాలి, దేవుని సన్నిధిని చేరుకోవాలంటే ఎంత దగ్గరగా మనం నడవాలి, దేవుడితో మనకు ఐక్య సంబంధము ఏమిటి, దేవుడితో మన విన్నపములు ఏమిటి. గొర్రెపిల్ల స్వభావము యేసులో ఉన్నది. అంటే గొర్రెపిల్ల స్వభావము లోక పాపమును మోసుకెళ్ళాడు కదా, అలాంటి స్వభావం మనకు కావాలి. అలాంటి దేవుని స్వరూపంలో మనము సృష్టించబడ్డాం. అపవాది మన మీద అథారిటీ చెల్లించి అది మనకి దూరమైనప్పటికీ యేసుక్రీస్తుతో మనకి దగ్గరైపోయింది. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించటంలో, దేవుణ్ణి స్తుతించటంలో, దేవుని మందిరావరణములో ఆయన సన్నిధిలో గడపటంలో మనము అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం. దీనత్వము మనకి దేవుడు నా సన్నిధికి రండి, నా కాడి సులువైంది, నా భారము తేలికైందని చెప్పిన దేవుడు దీనత్వము, దీనుడు అయిన ఆయన దగ్గర నేర్చుకోవాలంట మనము. అతని దీనత్వము, ఆత్మలో సాత్వికము కలిసి మనల్ని ప్రయాణింపజేస్తాయి. కృప మనకి అపారముగా ఉంది. ఆయన ఎంత అడగాలనుకుంటున్నావో అంత కృప మన మీద అధికారంగా ఇస్తాడు. దీన మనస్సు గలవాడు ఎవరు? యేసయ్య. ఆ దీన మనస్సు నీలో చూడ్డానికి ఆయన ఆశపడుతున్నాడు. శిలువ వరకు మనకి ఈ యొక్క బంధము, అనుబంధము మనకి రాలేదు. సిలువెక్కి సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచి మనతో పరిశుద్ధాత్మతో కలిసి ఐక్య సంబంధము కలిగిన తర్వాత ఈ దీనత్వము, సాత్వికము, గొర్రెపిల్ల స్వభావము ఒక మనిషికి వచ్చింది అంటే అది దేవుని కృప, మహాకృప. చూడండి, ప్రతీకారము చేసే మనస్సు ఆయనకి లేదు. ప్రతీకారము, పగ పెంచుకోవటం, ప్రతీకారం చేయటం తన దగ్గర లేదు. అది మనకు కూడా నేర్పిస్తున్నాడు. సర్లే, ఏం చేస్తాం? అది ఇక దీనత్వానికి సూచన. ఎంత సమస్య అయినా సరే మిర అది దీనుడికి మంచిది కాదు. అది రానే రాదు, ఆ దగ్గరికి కూడా జారు. సర్లే పోనీ, ఇది ఒక స్టేటస్. అంటే తనలో నలిగిపోయి ఉన్నవాళ్ళు సర్లే పోనీ ఒక మాటతో కోర్టుకి వెళ్తారు. వాయిదాలు అయిపోయిన తర్వాత నిద్ర ఇప్పుడే రాజీ పడిపోతే బాగుండు, కానీ రాజీ పడలేదు. మనం నీది పోయింది, నాది పోయింది, మళ్ళీ కలిసి భోజనం చేస్తారు, కలిసి క్షమాపణ పొందుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? దీనత్వం వాళ్ళకి పొట్టొచ్చినట్టు కనపడుతుంది వాళ్ళలో. అంటే దీనత్వం అనేది ఒక్క మాటతో సర్లే పోనీలేదు. ఇది దీనుని స్వభావము. ప్రతీకారం చేసుకునే స్వభావం ఆయనలో లేదు. లోబడే తత్వము విధేయతలో నంబర్ 1. విధేయతలో జీవించటంలో ప్రతిదీ మాట విన్నాడు. అలాగే మనకు నేర్పించాడు. సిలువలో ఆయన వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు ప్రభు అని క్షమాపణను, క్షమించే గుణాన్ని మనకి వదిలాడు. ఆయన సన్నిధిలో ఇదంతా మనకు దొరుకుతుంది. మందిర ఆవరణములో చూడండి, 84వ కీర్తన 2వ వచనము, యెహోవా మందిర ఆవరణము చూడవలెని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. సమాధానము, శాంతితో ఒప్పందము, శాంతితో ఆశ కలిగి ఆ యొక్క శాంతిని పొందుకోవాలని, ఆ యొక్క
ఆ స్వభావాన్ని పొందుకోవాలని, నెమ్మది పొందుకోవాలని ఆయన ఎంతో ఆశపడుచున్నాడు. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆత్మలో దీనత్వము, ఆత్మలో ఆనందము. చూడండి, విధేయత చూపించటంలో ఆయన ముఖ్యుడు. అలా విధేయత చూపించాలని ఆశపడుతున్నాడు. నా చిత్తము నెరవేర్చడం, ఆయన చిత్తము నెరవేర్చడానికి ఒక అడుగు ముందు వేసి ఉండాలి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ నా చిత్తము నెరవేర్చుకోవడానికి రాలేదన్నాడు. పరలోకము నుండి వచ్చి భూమి మీద ఆయన ఎంత దీనత్వం చూపించాడో అంత దీనులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. భూమి యందు ఏమి ఇస్తావో పరమందింపబడలే, భూమి యందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడలే అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఆయన చూపించిన దీనత్వము, సాత్వికము, దీన మనస్సు, వినయము, విధేయత ఇవన్నీ కూడా మనకి కావాలని, మనలో ఉండాలని, మనల్ని బలోపేతం చేయాలని, మన ఆత్మలో బలపడాలని, బలహీనతలో నిన్ను బలపరుస్తున్నానని చెప్పి ఆదరించి బలపరిచిన దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన సన్నిధిని ఆపేక్షించి ఆయనతో నడిచి మందిర ఆవరణంలో గడిచే కృపను అనుగ్రహించి మన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.